హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం జే&హెచ్కి సంబంధించిన కంప్యూటర్ నెట్వర్క్స్ పేపర్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ప్యాటర్న్ మనకి 2 సెక్షన్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏకి వచ్చేసరికి కూడా అన్ని షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. సో టోటల్ మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ కూడా మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అన్ని క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ 3 మార్క్స్ అలా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. సో అన్ని క్వశ్చన్స్ కలిపి మనకి టోటల్గా 25 మార్క్స్ అనేది టోటల్ అలాట్మెంట్ వచ్చేటట్టుగా మనకి క్వశ్చన్స్ అనేది ఇస్తారు. అది పార్ట్ ఏ. అవంతా కూడా మనకి 1 క్వశ్చన్ కిందే మనకి ఏబిసిడి ఆప్షన్స్ కింద ఈ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ షార్ట్ క్వశ్చన్స్ పర్టికులర్గా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఏవైతే మీరు ఎస్ఏస్ ప్రిపేర్ అవుతున్నారో వాటిని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీకు ఈ షార్ట్ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. అందులో కూడా నేను కొన్ని ఇంపార్టెంట్ అనేవి తీసుకున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎస్ఏస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్ఏసే మెయిన్ స్కోరింగ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏస్ గురించి నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. సో ఇక్కడ నేను టోటల్గా 4 and 5 ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ అనేవి నేను గ్యాదర్ చేయడం జరిగింది. సో 100% అని అయితే ఎవరు గ్యారంటీ ఇవ్వలేము కాబట్టి సో మ్యాక్సిమం 50% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సమ్ టైమ్స్ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటే అది కూడా మనం చెప్పలేము. బట్ ఎవరైతే కొంచెం టిపికల్గా ఉంది పాస్ అవ్వడం అనుకుంటున్నారో వాళ్ళు ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఆఫ్టర్ దట్ ఎగ్జామ్ని అటెండ్ చేయడానికి పర్ఫెక్ట్గా ట్రై చేయండి. సో పార్ట్ బి గురించి ఫస్ట్ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. పార్ట్ బికి వచ్చేసరికి మనకి ఈచ్ యూనిట్ మీద కంపల్సరీ మనం ఒక క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయాలి. అంటే సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ అండ్ ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ యూనిట్, 6th 7th ఒక సెట్ అయితే, 8th 9th ఒక సెట్ అయితే, 10th and 11th ఒక సెట్. అలా మనకి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 5 క్వశ్చన్స్ 10 మార్క్స్ చొప్పున మనకి 50 మార్క్స్ అనేవి ఉంటాయి. అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్లో మీరు ఏ క్వశ్చన్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ బి. పార్ట్ బిలో నేను సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్, సో సెకండ్ క్వశ్చన్కి కానీ థర్డ్ క్వశ్చన్కి కానీ ఎక్కువగా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టీసీపీ ఐపీ అండ్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. ఈ 2 కాంబినేషన్స్లో మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది సెకండ్ క్వశ్చన్లో ఏబీ పార్ట్స్లో కానీ థర్డ్ క్వశ్చన్లో ఏబీ పార్ట్స్లో కానీ ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకంటే సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ కంప్లీట్గా మనకి ఫస్ట్ యూనిట్ నుంచి ఉంది కాబట్టి, సేమ్ యూనిట్ నుంచి ఉంది కాబట్టి మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడైనా కూడా కనిపించవచ్చు. బట్ మేబీ సెకండ్ అండ్ థర్డ్లో ఈ క్వశ్చన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది, ఎక్కువగా రిపీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్. సో ఇక్కడికి వచ్చేసరికి జనరల్గా ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అని కానీ లేదు వేరే రకంగా కానీ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ గురించి మనకి ఎక్కువగా అడుగుతున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి కొన్ని కోయాక్సియల్ కేబుల్స్ అని, ట్రాన్స్మిషన్ మీడియమ్స్ అని కొన్ని మీడియమ్స్ ఉన్నాయి. సో వీటి గురించి ఏదైనా ఒక దాని గురించి మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది. బట్ ఇందులో మనకి ఎక్కువగా రిపీట్ అయింది ఏంటంటే ఓన్లీ 2, దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఒకటి కోయాక్సియల్ కేబుల్, అదర్వైజ్ సేమ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్రాన్స్మిషన్ మీడియా. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి ఫ్రేమింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఫ్రేమింగ్కి వచ్చేసరికి 2 పార్టీషన్స్లో 2 డిఫరెంట్గా మనకు అడుగుతున్నారు. ఎక్స్ప్లెయిన్ ఫ్రేమ్ ఫార్మేట్, ఎక్స్ప్లెయిన్ ఫ్రేమ్ ఫార్మాట్ ఆఫ్ పీపీపీ అని చెప్పి కానీ, అదర్వైజ్ ఫ్రేమింగ్ ఎక్స్ప్లెయిన్ ఫ్రేమింగ్ అని సింపుల్గా మనకి ఎక్కువగా అడగడం జరుగుతుంది. అండ్ లాస్ట్ చాలా తక్కువ ఛాన్సెస్లో మనకి ఎర్రర్ డిటెక్షన్ మెథడ్స్ విత్ ఏదైనా సరే వాళ్ళే ఒక ప్రాబ్లం ఇవ్వడం, లేదు మిమ్మల్ని ఏదైనా ఒక ఎగ్జాంపుల్తో ఏదైనా ఒక ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేయమండం అనేది ఎక్కువగా జరగట్లేదు. కానీ ఇది కూడా సమ్ టైమ్స్ అనేవి అడిగారు, ఎర్రర్ డిటెక్షన్ మెథడ్స్ విత్ సమ్ ప్రాబ్లమ్స్. దీనికి రిగార్డింగ్ ఏదైతే ఎగ్జాంపుల్స్ ఉంటాయో వాటి ప్రాబ్లమ్స్తో మనకి
సమ్ టైమ్స్ అడిగారు. ఓకే. సో ఈ క్వెషన్స్ అనేవి ఎస్ఐస్‌లో సెకండ్ క్వెషన్ అండ్ థర్డ్ క్వెషన్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా రిపీటెడ్‌గా అడిగారు. సో మాక్సిమం ఇవి పర్ఫెక్ట్ అవ్వండి. రిమైనింగ్ క్వెషన్స్ కూడా ఎవరైనా ఇంకా మంచి మార్క్స్ గెయిన్ చేయాలి అనుకుంటే 80%, 90% ఆఫ్ మార్క్స్ గెయిన్ చేయాలి అనుకుంటే డెఫినెట్‌గా ఆల్ క్వెషన్స్ మీద ఒక ఐడియా అనేది ఉండాలి. నాట్ ఓన్లీ దీస్ 5 క్వెషన్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ అండ్ ఫిఫ్త్ క్వెషన్ అంటే నెక్స్ట్ సెకండ్ యూనిట్‌కి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి సమ్ టైమ్స్ ఏబీ పార్టిషన్స్ అడగొచ్చు, లేదు డైరెక్ట్ క్వెషన్స్ అడగొచ్చు. సో ఇందులో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అగైన్ ఇక్కడ 5 క్వెషన్స్ వచ్చినాయి. ఎక్స్‌ప్లెయిన్ ద ఫ్లో డయాగ్రామ్ అని అడగొచ్చు. ఎక్స్‌ప్లెయిన్ ద ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ సిఎస్ఎంఏ ఆర్ సిడి. సో క్వెషన్ ఇలా అయినా ఉంటుంది, లేదు దీని గురించే మనకి ఫ్లో డయాగ్రామ్ అని కాకుండా వర్కింగ్ ఆఫ్ సిఎస్ఎంఏ ఆర్ సిడి అని ఉండొచ్చు. సో ఫస్ట్ క్వెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటి అంటే మనకి ఏ పేపర్ అయినా మీరు చూస్తే సిఎస్ఎంఏ ఆర్ సిడి క్వెషన్ లేకుండా మ్యాక్సిమం ఉండదు. కాబట్టి దాన్ని ఎలా అడిగినా కూడా క్వెషన్ అక్కడ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది కానీ కాన్సెప్ట్ మాత్రం సిఎస్ఎంఏ ఆర్ సిడి గురించి మనకి కంపల్సరీ క్వెషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్లో ఉంది. సోర్స్ రూటింగ్ బ్రిడ్జ్. సోర్స్ రూటింగ్ బ్రిడ్జ్. ఈ సోర్స్ రూటింగ్ బ్రిడ్జ్ కూడా కంపల్సరీ మనకి అన్ని పేపర్స్లో ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వెషన్ ఏంటంటేనండి ఎథర్నెట్. స్టాండర్డ్ ఎథర్నెట్ అని అడుగుతున్నారు సమ్ టైమ్స్. స్టాండర్డ్ ఎథర్నెట్ ఆర్ స్విచ్డ్ అండ్ ఫాస్ట్ ఎథర్నెట్. ఇలా 2 క్వెషన్స్ కింద మనకి ఎథర్నెట్ గురించి క్వెషన్ అనేది అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాక్ సబ్ లేయర్ ప్రోటోకాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. మ్యాక్ సబ్ లేయర్ ప్రోటోకాల్ ఇది కూడా చాలా సార్లు రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్. ఇది ఓన్లీ సమ్ టైమ్స్ మాత్రమే అడుగుతున్నారు. నేను ఏవైతే ఆర్డర్లో చెప్పానో ఎక్కువగా రిపీటెడ్ అయ్యే క్వెషన్స్ నేను ఫస్ట్ లిస్ట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. కొంచెం ఒక 1 టైమ్ 2 టైమ్స్ వచ్చినవి నేను లాస్ట్లో ఇచ్చాను. మ్యాక్సిమం ఎక్కువగా రిపీట్ అయినవే ఇచ్చాను. అంటే చాలామంది కొన్ని క్వెషన్స్ మాత్రమే చదవగలుగుతున్నారు. ఎక్కువ క్వెషన్స్ ఇస్తుంటే మళ్ళీ వాళ్ళు అందులో ఇంపార్టెంట్ అడుగుతున్నారు. సో ఇంతకు మించి తగ్గించడం అయితే కష్టం. సో సెకండ్ క్వెషన్కి, థర్డ్ క్వెషన్కి, ఫోర్త్ క్వెషన్కి అండ్ ఫిఫ్త్ క్వెషన్కి 10 క్వెషన్స్, 5 క్వెషన్స్, 5 క్వెషన్స్. నెక్స్ట్ వన్ క్వెషన్ నెంబర్ 6 అండ్ 7th వన్ అంటే థర్డ్ యూనిట్. ఓకే. సో ఇందులో కూడా వచ్చేసరికి మనకి ఎన్ని క్వెషన్స్ వచ్చినాయి అంటే అగైన్ 5 క్వెషన్స్ వచ్చినాయి 6th అండ్ 7th క్వెషన్ నుంచి. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఇది చాలా సార్లు అడిగారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హైరారికల్ రూటింగ్ అల్గోరిథం. హైరారికల్ రూటింగ్ అల్గోరిథం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ హౌ కాంగేషన్ అండ్ ఈజ్ కంట్రోల్డ్ ఇన్ నెట్వర్క్ లేయర్. సో మీకు 6th అండ్ 7th క్వెషన్లో నెట్వర్క్ లేయర్ రిగార్డింగ్ ఏ క్వెషన్ అయినా కనపడచ్చు. నెట్వర్క్ లేయర్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. అలానే డైరెక్ట్ ఇక్కడ మళ్ళీ మీకు వచ్చేసరికి ఏబీ పార్టీషన్స్లో 5 మార్క్స్ 5 మార్క్స్ డివైడ్ అవుతుంది. లేదు డైరెక్ట్ 10 మార్క్స్ క్వెషన్ అడగచ్చు. 10 మార్క్స్ క్వెషన్ డైరెక్ట్గా అడిగితే మాత్రం మీకు ఇక్కడ ఏ క్వెషన్స్కి ఎక్కువగా ఛాన్స్ ఉందంటే దీనికి రిగార్డింగ్ కంట్రోల్ అండ్ నెట్వర్క్ లేయర్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి 10 మార్క్స్ డైరెక్ట్ క్వెషన్ అడగచ్చు. అక్కడ మీకు ఇంకా ప్యాకెట్ ఇన్ మేనేజింగ్ కాంగేషన్ అని కూడా ఎక్కువగా అడుగుతున్నారు. నెక్స్ట్ ఇది కాకుండా మీకు డైరెక్ట్ 10 మార్క్స్ క్వెషన్ ఏంటి అంటే లింక్ స్టేట్ రూటింగ్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ లింక్ స్టేట్ రూటింగ్. ఎక్కువగా ఇది కూడా మనకి డైరెక్ట్ 10 మార్క్స్ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ పార్టీషన్స్లో పెట్టచ్చు. నెక్స్ట్ రైట్ ద ఆప్టిమాలిటీ principle of routing algorithms. And next one very very important, this one also connectionless and connection oriented protocol.
సో వీటి మధ్యన డిఫరెన్సెస్ అడుగుతున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లేదు అంటే డైరెక్ట్‌గా కనెక్షన్‌లెస్, కనెక్షన్ ఓరియెంటెడ్ ప్రోటోకాల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతారు. 6th క్వెషన్ అండ్ 7th క్వెషన్ నుంచి. నెక్స్ట్ 8th క్వెషన్ అండ్ 9th క్వెషన్ నుంచి మనకి 4 క్వెషన్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ క్వెషన్స్. నెంబర్ 1 వచ్చేసరికి ఇది లేని పేపర్ అయితే నేను చూడలేదండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఏఆర్‌పి. ఏఆర్‌పి అని డైరెక్ట్‌గా అడగొచ్చు. లేదు అంటే మనకి అడ్రెస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ అని చెప్పి అడగొచ్చు. ఆర్ ఇందులో నుంచి వన్ మోర్ క్వెషన్ రివర్స్ ఏఆర్‌పి. ఈ 3 క్వెషన్స్ మనకి ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏఆర్‌పి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్‌గా అందరూ కంపల్సరీ చదవాలి. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వెషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ కంటైన్ చేసింది ఐపీవీ6. ఐపీవీ6 గురించి కానీ లేదు అంటే మనకి ఐపీవీ4 వెర్స్ ఐపీవీ6 డిఫరెన్సెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని గాని మనకు అడుగుతున్నారు. ఎక్కువగా ఐపీవీ6 నుంచి క్వెషన్ అనేది రేజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సింపుల్ కనెక్షన్ మేనేజ్మెంట్ స్కీమ్. And the last one from this unit, principles of network layer in internet. సో నేను లాస్ట్ టైం చెప్పినట్టు డిఎస్ పేపర్ లాగా రిమైనింగ్ పేపర్స్ లాగా ఏ యూనిట్కి ఎక్కువ హై ప్రయారిటీ ఇవ్వాలి అనేది మనకి ఇక్కడ కష్టం. ఎందుకు అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి మనం క్వశ్చన్ డెఫినెట్గా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏ యూనిట్ పర్ఫెక్ట్గా చదవగలుగుతారో దానికి మీరు అంతటా మీరు హై ప్రయారిటీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనకి క్వశ్చన్ పేపర్లో అన్ని యూనిట్స్కి ఈక్వల్ ప్రయారిటీతో క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక పర్టికులర్ యూనిట్ని మనం హైలైట్ చేయడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ 10th క్వెషన్ అండ్ 11th క్వెషన్ లాస్ట్ యూనిట్ నుంచి మనకి ఓన్లీ 4 క్వెషన్స్. ఇవి కూడా చాలా రిపీటెడ్ క్వెషన్స్. అయితే ఈ యూనిట్ నుంచి ఏంటంటే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వెషన్స్ చాలా తక్కువ. అవే టాపిక్ నుంచి మనకి ఎక్కువగా క్వెషన్ చేంజ్ అయిపోతూ ఉంటున్నాయి. బట్ మ్యాక్సిమం నేను ట్రై చేశాను. టీసీపీ టైమర్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువగా రిపీట్ అయింది. అదర్వైజ్ దీన్ని మనం ఎలా అడుగుతున్నారు అంటే విండో మేనేజ్మెంట్ ఇన్ టీసీపీ. ఇలా ఈ 2 టైప్స్లో మనకి క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. అండ్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది కూడా మనకి ఎక్కువ సార్లు అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి టీసీపీ ప్రోటోకాల్కి అండ్ యూడిపి ప్రోటోకాల్కి కంపారిజన్. ఈ రెండిట్లకి కంపారిజన్ అనేది ఎక్కువగా అడుగుతున్నారు. లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి క్లయింట్ సర్వర్ మోడల్. క్లయింట్ సర్వర్ మోడల్. ఈ 4 క్వశ్చన్స్ మనకి లాస్ట్ యూనిట్ నుంచి ఎక్కువగా రిపీటెడ్ అయిన క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పార్ట్ ఏ. పార్ట్ ఏ చాలా టిపికల్. ఏ క్వశ్చన్స్ మనకి రిపీటెడ్గా ఉన్నాయి అని చెప్పడం, కానీ కంపల్సరీ మనకి టచ్ అయ్యే క్వశ్చన్స్, టచ్ అయ్యే టాపిక్స్ వరకు నేను మీకు చెప్తాను. ఎక్కువగా రిపీటెడ్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే ట్యూనింగ్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి హెచ్టిటిపి గురించి అండ్ ఎఫ్టిపి గురించి కంపారిజన్స్ మనకి ఎక్కువగా రిపీట్ అయినాయి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్కువగా ఇంటర్నెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కానీ లేదు ఇంటర్ఫేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కానీ అడుగుతున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా మేబీ ఇంటర్నెట్ ఆర్ ఇంటర్ఫేసెస్. నెక్స్ట్ కేబుల్స్, ఎనీ కేబుల్స్. సమ్ టైమ్స్ ఎస్ఐ క్వశ్చన్లో ట్విస్టెడ్ కేబుల్ అడగకపోతే అది షార్ట్ క్వశ్చన్స్లో ఉండొచ్చు. అలానే ఎస్ఐలో వేరే కాన్సెప్ట్ గురించి అడిగితే ఇక్కడ వేరే ఆప్టికల్ ఫైబర్ గురించి అడగచ్చు. సో ఎనీ ఫైబర్ ఆప్టికల్స్ కానీ లేదు ఏదైనా సరే ఈ టాపిక్లో ఏదో ఒక పార్ట్ గురించి మనకు ఒక క్వశ్చన్ అనేది మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అలానే టీసీపీ ప్రోటోకాల్ గురించి ఎస్ఐ క్వశ్చన్లో వచ్చినా కూడా దాని గురించి అగైన్ మనకి ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ కూడా టీసీపీ ఆర్ ఐపీ ప్రోటోకాల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సిఎస్ఎంఏ ఆర్ సిడి అనే టాపిక్ నుంచి ఎథర్నెట్ నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్స్లో ఎక్కువగా రిపీట్ అవుతుంది. అలానే హబ్ గురించి ఇవన్నీ కూడా సబ్నెటింగ్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. బట్ షార్ట్ క్వశ్చన్స్ రిపీటింగ్ అనేది మనకి చాలా తక్కువ.
కానీ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏవైతే ఎస్ఏ క్వశ్చన్స్కి ఇంపార్టెంటో అందులో నుంచి చిన్న చిన్న డెఫినేషన్స్ని మనకి షార్ట్ ఆన్సర్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ అన్ని యూనిట్స్లో మనం ఏవైతే ఎస్ఏ క్వశ్చన్స్ చూసామో ఆ ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ ఎవరైతే చదవగలుగుతారో వాళ్ళు మ్యాక్సిమం షార్ట్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే అందులో నుంచే మనకి అన్నీ కూడా అందులో నుంచే అడుగుతున్నారు. సో ఇవి నేను మీకు ఫైనలైజ్ చేసిన టోటల్ ఆల్ యూనిట్స్ నుంచి క్వశ్చన్స్. పార్ట్ బి అనేది ప్రయారిటీ ఇవ్వండి, పార్ట్ ఏ అనేది నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వండి. పార్ట్ బి ఎవరైతే ఫస్ట్ పర్ఫెక్ట్ అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళు పార్ట్ ఏ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. బట్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక మనం ఎజంప్షన్ మాత్రమే. అవి ఇవే 100% వస్తాయని నేను కాదు కదా, ఎవ్వరూ చెప్పలేరు. దాన్ని బట్టి మాత్రం నన్ను బ్లేమ్ చేయొద్దు. సో ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మ్యాక్సిమం ప్రయారిటీ అనేది మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలుగుతారని ఒక చిన్న హెల్ప్ మీకు అంతవరకే. ఇవి నేను ఆల్ ప్రీవియస్ పేపర్స్ బేస్డ్ ఆన్ JNTU హెచ్కి సంబంధించిన బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ అనేవి నేను మీకోసం ఫైనలైజ్ చేశాను.